బతుకమ్మ సంబరాలకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ బతుకమ్మ సంబరాలకు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం పార్టీ తరపున ఈ సంబరాలను చేపడుతోంది. బతుకమ్మ సంబరాల నిర్వహణపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏర్పాటులో ఎలాంటి లోటుప్లాట్లు లేకుండా చూడాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించినటువంటి విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి పార్టీ ఆధ్వర్యంలోనే బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యతను ఇది నిదర్శనమన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ బతుకమ్మ సంబరాల్లో పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు, కార్పొరేటర్లు చురుగ్గా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో పీపుల్స్ ప్రజల్లో ఒక పండగ వాతావరణం నెలకొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీవులు అందిస్తారు. లీవులు చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బతుకమ్మ సంబరాలను అంబరంగా చేసింది. ఇవాళ మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఐకానిక్ గా ఉండే బతుకమ్మ నాడు తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసినాడు కూడా బతుకమ్మ ఒక వేదిక అయింది. ఆ ఉద్యమ ప్రస్థానంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి బతుకమ్మ వేడుకలను మరొకసారి కూడా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఏర్పాట్లు మొన్న తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తర్వాత జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. వాళ్ళ హైదరాబాద్ వేదికగా టీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో మరి కాసేపట్లో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మహిళా నేతలంతా కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే తూల ఉమ్మ కావచ్చు, పద్మా దేవేంద్రతో పాటు పలువురు మహిళా మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి ఈ బతుకమ్మ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా చేసాం, నాడు ఉద్యమ ప్రస్థానంలో ఏ విధంగా బతుకమ్మకు చోటు ఉండే, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసింది, ఇవాళ తెలంగాణ తల్లిలో ప్రతిరూపమైన బతుకమ్మను తీసేసి వాళ్ళ తెలంగాణ తల్లి ఆవిష్కరించి వాళ్ళ బతుకమ్మకు చోటు లేకుండా చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృఢంగాటానికి ఇవాళ మరొకసారి వేదిక కానుంది. ఇప్పటికే ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున అక్కడ తరలి రానున్నారు. ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఈ బతుకమ్మ వేడుకలకు హాజరు కానున్నారు. 7 గంటలకు అంగరంగ వైభవంగా ఈ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ వేడుక దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయిపోయినాయి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఈ బతుకమ్మ వేడుకకు సంబంధించి ఇప్పటికే పరిశీలించారు. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే మహిళా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా అన్ని ఏర్పాటు చేశారు. బతుకమ్మ అంటే మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అంటే బతుకమ్మ అనే వేడుకగా ఈ వేడుక నిర్వహించారు. 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు, ఇవాళ మరొకసారి కూడా అదే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా మరి కాసేపట్లో పీపుల్స్ ప్లాజాలో ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సురేష్, లివిన్, మొత్తానికి అక్కడ చూస్తున్నట్లు అయితే ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తంకి మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు? దాదాపు 4-5 వేల మంది మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ వేడుకలు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నాడు ఉద్యమంలో కూడా బతుకమ్మను అనేక సందర్భాల్లో బతుకమ్మ ఆడి పాడి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. ఇవాళ అలాంటి బతుకమ్మకు మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిర్వహించారో ఇవాళ ప్రభుత్వం ఎలాగూ నిర్వహించట్లేదు కనుక ప్రభుత్వం
పూర్తిగా వైఫల్యం చెందినాక ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఆడబిడ్డలకి ఒక కానుకగా మళ్ళొకసారి బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించి వారికి ఆటపాటలు కావచ్చు అనేక సందర్భాల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ముందుకు పోయిందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ అదే విధంగా ఒక తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున మహిళా ప్రతినిధులు హాజరు కానున్నారు. చాలా మంది ప్రజలు కూడా మహిళా కార్యకర్తలతో పాటు సామాజిక ప్రజలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5-6 వేల మంది ఈ వేడుకలకు హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పీపుల్స్ ప్లాజాలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. అనేక రకాలుగా అనేక సందర్భాల్లో బతుకమ్మను బీఆర్ఎస్ పార్టీ ఒక అదిగా చూసింది, ఒక ఐకానిక్ గా చూసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ నిర్లక్ష్యం చేయడంతో ఇవాళ ఆడబిడ్డలు ఇవాళ ఆడుకోలేని పరిస్థితి. ఆనాడు బతుకమ్మ ఆడే ప్రతి ఆడబిడ్డకి ఒక కానుకగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక చికెన్ నుంచి గొప్పగా ఆడాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముందుకెళ్లారు. కానీ వాళ్ళు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చీర లేదు, ఏది లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ప్రభుత్వంపై నిరసనగా అనేక పాటలు కూడా ఇవాళ బతుకమ్మ పాటల రూపంలో వచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా పీపుల్స్ ప్లాజా వద్ద భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మను పెద్ద ఎత్తున వారంతా కూడా తల్లిరానున్నారు. సురేష్, థ్యాంక్ యూ లెవెల్.